హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఈరోజు నామినేషన్స్ అయితే ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి అవి జరుగుతాయి. ఇక లైవ్లో అయితే అయిపోయాయి. ఫస్ట్ వచ్చేసి శ్రేష్ఠి వర్మ వస్తుంది. శ్రేష్ఠి వర్మ వచ్చేసి డీమాన్ పవన్ అయితే నామినేట్ చేస్తుంది. నీకు కండబలం ఉంది కానీ బుద్ధి బలం లేదు. సో నువ్వు ఏం చేస్తున్నావో, గేమ్స్ ఎలా ఆడుతున్నావో కాస్త గమనించుకో. గేమ్స్ వరకు బాగానే ఆడుతున్నావు, బట్ మిగిలిన బిహేవియర్ని ఎలా ఉందో చూసుకో అని చెప్పి కరెక్ట్గా చెప్పింది. కానీ ఇక రీతు విషయంలో తనిక మారతాడు అన్నది ఇక భ్రమే అనుకోవాలి. ఎందుకంటే ఒక రిలేషన్ అనేది ఏర్పడిన తర్వాత అది ఫ్రెండ్షిప్ కావచ్చు, ఇంకా వగేరా ఏదైనా కావచ్చు, ఇక దాని నుంచి వెళ్ళాలంటే మళ్ళీ జనాలు ఏమనుకుంటారనే భయం వీళ్ళకుంటుంది. అలాగే కొంత కంటెంట్ కావాలి అంటే మనకి ఎవరో ఒకరు తోడుండాలని కొంతమంది అనుకుంటారు. సో ఇక వీళ్ళని ఇక ఏమీ చేయలేం మనం, ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళే రిలీజ్ అయితే బాగుంటుంది. బట్ ఇక ఏది ఏమైనా మాది ఫ్రెండ్షిపే కదా, మా గేమ్కి ఎఫెక్ట్ కాలేదని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఇక వీళ్ళు మారడని అర్థమైపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆ కత్తిని రాము చేతికిస్తే రాము వచ్చి గౌరవ్ని చేస్తాడు. ఏమని, నీ కెప్టెన్సీలో బాగా లేదు, సో నువ్వు కెప్టెన్గా నువ్వు సరిగా చేయలేదు అనే పాయింట్ మీద నామినేట్ అయితే చేస్తాడు. ఇక గౌరవ్కి అయితే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే రాము గౌరవ్ని చేయడం గౌరవ్ తీసుకోలేకపోయాడు. నా ఫ్రెండే నన్ను ఎలా చేస్తాడు అని తనైతే ఏమీ మాట్లాడలేక డిఫెండ్ కూడా చేసుకోలేదు. తర్వాత చాలా మందితో చెప్పి బాధపడుతూ ఉంటాడు, రాము ఎందుకు ఇలా చేశాడు, రాము ఎందుకు ఇలా చేశాడని. ఇక వీళ్ళిద్దరితో పక్కన పెట్టేస్తే భరణి గారు అయితే వస్తారు. భరణి గారు యాజ్ యూజువల్ సంజన గారిని అయితే చేస్తాడు. ఈయనలో ఏ మార్పు రాలేదు. వెళ్ళేటప్పుడు ఏదైతే గడ్జిని తన మనసులో పెట్టుకుని ఉన్నాడో సంజన గారి మీద, సేమ్ దాన్నే రిపీట్ చేసినట్టు అనిపించింది. సో వచ్చినప్పుడు వాళ్ళలో మార్చుకోవాల్సిన పాయింట్స్, మీరు చేసే తప్పులేంటని చెప్పినప్పుడు వాళ్ళు పక్కన వాళ్ళు రియలైజ్ అవుతారు. లేదు అనుకుంటే ఈయన మనసులో ఉన్న ప్రతి మాటని అక్కడ చెప్పేసి, సంజన నువ్వేం చేస్తున్నావు, నన్ను నువ్వు పంపించేశావు, నీకు ఇలా కక్ష ఉంది, ఇదే పాయింట్స్ ఆమె నామినేట్ చేస్తాడు. ఇక వచ్చేసరికి ఈ పాయింట్స్ కూడా అంత వ్యాలిడ్ అనిపించట్లేదు. ఎందుకంటే పంపించింది సంజన కాదు, ఆడియన్స్కి మీ బాండింగ్ నచ్చలేదు కాబట్టి పంపించారు. అంతేకాని నామినేషన్ అనేది ఒక ప్రక్రియ, ఎవరినైనా చేయొచ్చు. అది బయట వాళ్ళకి నచ్చితే ఉంచుతారు, లేదంటే వెళ్ళిపోతారు అనే విషయం ఈయన తెలుసుకోలేకపోతున్నాడు. ఇంకా కూడా ఇది మరీ అసలు చాలా విరుద్ధంగా అనిపించింది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా సంజన కూడా డిఫెండ్ చేసుకోవాలనుకునింది, కానీ ఈయనతో డిఫెండ్ చేసుకోవడం కూడా అనవసరం అనుకొని కామ్గా అయిపోయింది. నెక్స్ట్ కత్తి తీసుకోబోయి దివ్యాకి ఇవ్వలేదు, తనుజాకి ఇవ్వలేదు. ఈసారి దివ్య మాత్రం మా నాన్న వస్తే ఖచ్చితంగా, మా అన్నగాని వస్తే ఖచ్చితంగా ఆయన దగ్గర నేను కత్తి తీసుకుంటాను అనుకునింది. బట్ ఈయన తీసుకోపోయి నిఖిల్కి ఇచ్చాడు. నిఖిల్ వచ్చేసి తనుజాకి నామినేట్ చేశాడు. వీళ్ళిద్దరి మధ్య కూడా కొద్దిగా వాగ్వాదం అయితే జరుగుతుంది. నువ్వే మాట్లాడావని ఇద్దరు అయితే కాస్త గట్టిగానే వేసుకుంటారు. దాని తర్వాత వచ్చేసి భరణి గారు అలాగే శ్రీజ అయితే రీఎంట్రీ ఇచ్చేశారు. ఇక హౌస్ మేట్స్ అందరినీ వీళ్ళిద్దరి గురించి అడిగారు. పాజిటివ్ నెగిటివ్ పాయింట్స్ కొంతమంది చెప్పారు, కొంతమంది చెప్పలేదు. తర్వాత వచ్చేసి గేమ్ అయితే పెట్టారంటే ఈ టాస్క్ మాత్రం చాలా హార్డ్గా జరిగిందంట. శ్రీజాకు వచ్చేసి డీమాన్ అండ్ గౌరవ్ సపోర్ట్ చేశారు. భరణి గారు అలాగే ఇమ్మాన్యుయల్ ఆట ఆడారు. కానీ భరణి గారికి అయితే బిగ్ ఇంజురీ జరిగి ఈయనైతే నీళ్ళల్లో పడిపోయాడంట. డ్రిప్ ఇంజురీ అయితే అయిపోయింది. సో శ్రీజ అయితే హౌస్లోనే ఉంది. భరణి గారు మాత్రం హాస్పిటల్ పాలయ్యారు. ఈయన వస్తాడో రాడో అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇక చూడాలి గేమ్ ఎలా ఉండబోతుంది.